మనుషుల కోసం ఇన్నాళ్ళు పార్కులు చూశాం, కానీ ఇప్పుడు కుక్కల కోసం పార్కులు ఏర్పాటు చేశారు. ఖమ్మంలో గొల్లగూడెం రోడ్డులో సునకాల కోసం ఉద్యానవనం సిద్ధం చేశారు. పెద్దలు పిల్లలు వ్యాయామం చేసేందుకు వీలుగా ఓపెన్ జిమ్ అందుబాటులోకి తెచ్చారు. వాకర్స్ వారి వెంట తెచ్చుకున్న పెంపుడు జంతువులకు కూడా ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరంలో సునకాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కు ఆకట్టుకుంటోంది. ఖమ్మం నగర వాసులతో పాటు కుక్కలు సేద తీరేలా ఉద్యానవనాన్ని అందంగా ముస్తాబు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు వ్యాయామం చేయడానికి ఓపెన్ జిమ్ ని ఏర్పాటు చేశారు. తమ వెంట తెచ్చుకునే పెంపుడు జంతువులు ఆడుకోవడానికి అవసరమైన సామాగ్రిని పార్కులో ఏర్పాటు చేశారు. కుక్కల్లో రకరకాల బ్రీడ్ జాతులుంటాయంటున్నారు జంతు ప్రేమికులు. కొన్ని బ్రీడ్ జాతి కుక్కల ఖరీదు వేలు లక్షల్లోనూ ఉంటుందన్నారు. తెలుపు, నలుపు, గోధుమ రంగులలో కనిపించే సునకాలు ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టుకుంటాయంటున్నారు పెట్ లవర్స్. ఖమ్మంలో మనకి కార్పొరేషన్ పరిధిలో డాగ్ పార్క్ పెట్టడం అనేది చాలా వినూత్నంగా ట్రై చేసి, చాలా కొత్తగా ట్రై చేసి పెట్టారు. ఇట్లాంటిది ప్రజల యొక్క సౌకర్యం కొరకు కుక్కలను తీసుకొచ్చినప్పుడు కూడా ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి కానీ, వాటికి ఆహ్లాదకరంగా వాతావరణం అందించి ఇక్కడ ఆడుకోవడానికి కానీ, అట్లానే ప్రజలు కూడా దాన్ని వదిలేసి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటా కుక్కల్ని ఇక్కడ వదిలేసుకొని కొంచెం వాటికైనా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వివిధ పరికరాలన్నీ పెట్టి ఇక్కడ చాలా కుక్కల ఆహ్లాదకరమైన వాతావరణం చూపించినందుకు. అలానే డాగ్స్ కూడా స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు. డాగ్స్కి ఎంతో స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. అట్లానే దానిలో ఆహ్లాదకరంగా కొంచెంసేపు ఎంజాయ్ చేయడానికి కానీ, స్విమ్మింగ్ చేయడానికి కానీ డాగ్స్ ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తాయని ఇలాంటి కొత్తదనంగా ప్రయత్నించినందుకు ఖమ్మం కార్పొరేషన్ వారికి ధన్యవాదాలు. ఇక్కడ డాగ్ పార్క్ తెచ్చారు, ఓపెన్ చేశారు. ఖమ్మంలో ఫస్ట్ డాగ్ పార్క్ ఎట్లా ఉంటుందో చూద్దామని తీసుకొచ్చాను. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అంటే చిల్డ్రన్తో పాటు పెట్స్ని కూడా తీసుకొచ్చి చిల్డ్రన్ పెట్స్ ఈక్వల్ మంచి కలిసి ఆడుకోవడానికి ఉంది. అండ్ వీటికంటూ ఒక సపరేట్ ఏరియా ఫెన్స్ పెట్టించారు. మనం ట్రైన్ చేసుకోవడానికి కూడా ఇట్లా టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఐ థింక్ రోజు కొంచెం తీసుకొస్తే వాటికి కూడా అలవాటయ్యి అవి కూడా ఇంట్లోనే ఉంటాయి కదా, బయటకు వచ్చి వాటికి కూడా ఒక స్పేస్, వేరే వాటితో సోషలైజ్ అవ్వడానికి వాటికి ఇంకా ఒక మంచి రొటీన్ వస్తుంది, మంచిగా డెవలప్ అవి కూడా ఎంజాయ్ చేస్తాయి. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని పెట్టిన వాళ్ళందరికీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అపార్ట్మెంట్లలో, అద్దె ఇళ్లలో ఉండేవారికి కుక్కలను బయటకు తీసుకువెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారి ఇక్కట్లు తీర్చేందుకే ఖమ్మం నగరంలో పెట్ పార్కును నిర్మించారు అధికారులు. ఉదయం, సాయంత్రం వేళల్లో కుక్కలు నడిచేందుకు ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. కుక్కలకు దాహం వేస్తే తాగేందుకు నీటి కొలను నిర్మించారు. హైదరాబాద్, వరంగల్ తర్వాత సునకాల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్క్ ఇదే కావడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 50 లక్షల ఖర్చుతో సకల హంగులతో రూపుదిద్దుకున్న ఈ పార్కు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఖమ్మం పట్టణంలో పెట్ పార్కుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెట్ పార్కు హైదరాబాద్లో ఒక 4 చోట్లుంది, వరంగల్లో ఒక 2 చోట్లుంది. ఈ ఖమ్మంలో మొట్టమొదటిసారి మా డివిజన్లో ఏర్పాటు చేయడం మేము మంత్రి గారికి మరియు మేయర్ గారికి, కమిషనర్ గారికి మా డివిజన్ తరఫున, మా ఈ కుక్కల ప్రేమికులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఖమ్మంలో పెట్ పార్కు అనేది ప్రపోజ్ చేశామండి 50 లక్షలతోటి. దీంట్లో ముఖ్యంగా పెట్స్కే కాకుండా వాళ్ళని తీసుకొచ్చే చిల్డ్రన్స్కి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి. పెద్దవాళ్ళకేమో ఓపెన్ జిమ్, చిన్నపిల్లలకేమో చిల్డ్రన్ ఎక్విప్మెంట్స్, ఇంకోటి పెట్టి ఎక్విప్మెంట్స్ అరేంజ్ చేశాము. ఇది మొత్తం 50 లక్షలతో నిర్మించడం జరుగుతుంది. దీంట్లో వాకింగ్ ఏరియా కూడా ఒకటి, వాకింగ్ ట్రాక్ ఒకటి రెడీ చేశాము. ఇంకా స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. ఇంకా పెద్దవాళ్ళకి, పిల్లలకు కానివ్వండి, వాళ్ళకి టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా దీంట్లో అరేంజ్ చేశాము. చిన్నారులను ఫోన్లు, టీవీల నుంచి డైవర్ట్ చేసేలా పార్కులో ఆకట్టుకునేలా రంగురంగుల బొమ్మలు చిత్రీకరించారు. ఇన్నాళ్ళు కుక్కతో బయటికి వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలైనా, పెద్దలైనా కుక్కలను బయటకు తీసుకువచ్చి వాటిని బయట తిప్పే అవకాశాన్ని కల్పించారు.